Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. షుగర్ అండ్ టీ పొడితో అయితే గోరెంటాకు తయారు చేస్తున్నాం. ఇది నా చిన్నప్పుడు అయితే చాలాసార్లు చేసాము. ఇది ఆర్గానిక్ అన్నమాట. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా చక్కటి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. మన చేయికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. మనకు ఏదైనా పాతవి ఇంట్లో కుకింగ్కి వాడుకున్న వెజిల్స్ కూడా ఏదైనా పాతది తీసుకున్నారనుకోండి, వాటిలో నేనైతే ఇది చేసినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా కొంచెం మెంట్ అయినప్పుడు దానికి అతుక్కుపోతుంటుంది. అందుకే నేను పాతది ఒకటి ఇలా చిన్నది కుండ తీసుకున్నాను. మీ దగ్గర పాతవి ఇంకా మన కుకింగ్కి వాడుకోలేమన్నవి కూడా ఏవైనా తీసుకోవచ్చు. మన కుకింగ్కి వాడుకునే గిన్నెలు ఏవైనా సరే. ఇలా నేను ఇదైతే చిన్నదైతే ఇది తీసుకున్నాను. దీంట్లో సేమ్ క్వాంటిటీ షుగరును సేమ్ క్వాంటిటీ టీ పొడి తీసుకున్నాను. లేదంటే మీరు ఓన్లీ బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం కూడా ఒక కప్పు బెల్లం తీసుకున్నారనుకో, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇలా రెండు మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా కుండలో చుట్టూ పోసుకోవాలి. ఇది నాకు మరీ చిన్న కుండ అయిపోయింది. నా దగ్గర ఇదే ఉందని చెప్పేసి ఇదే వాడుతున్నాను. మీ దగ్గర కొంచెం పెద్దదే తీసుకోండి. కొంచెం ఇందులో చేయాలంటే చుట్టూ కూడా షుగర్ పోసుకోవడానికి కొంచెం కష్టమైంది. దాని అడుగు భాగంలో కూడా మనం ఒక చిన్న బౌల్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఈ బెల్లం అనేది పాకం అనేది అందులోకి రావాలి. అదే మనకు గోరింటాకుగా పండుతుంది. చాలా బాగుంటుంది తెలుసా. మాకు చిన్నప్పుడు అయితే మేము కొబ్బరి చిప్పలతోనూ అలాగే ఈ షుగర్తోనూ ఎక్కువ కొబ్బరి చిప్పలతోనూ అమ్మ వాళ్ళు షుగరు ఇదంతా పాడు చేస్తారని బాగా అనేవాళ్ళు. మేము చాలా చేసేవాళ్ళం. ఎప్పుడంటే ఆగస్టు 15 వచ్చినా ఏ పండుగలు వచ్చినా మేము బాగా చేసుకునేవాళ్ళం. ఇది అప్పట్లో అసలు ఎలా ఉండేదంటే ఇంకా జెండా వందనం అంటే గోరింటాకు అయితే బీభత్సంగా పెట్టుకునేవాళ్ళం. అలాగే పెళ్ళిళ్ళకు కూడా బాగా చేసేవాళ్ళం. అసలు చిన్నతనంలో చాలా ఇది ఒక మంచి మెమొరీ తెలుసా. నేను అనుకున్నాను ఊరికే ఇలా ఎందుకు చేయట్లేదు ఈ మధ్యకాలంలో, ఇలా చేసుకోవచ్చు కానీ నాకు ఇన్నాళ్ళకు గుర్తొచ్చింది ఇది. అందుకే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది చిన్న కుండ అవ్వడం వల్ల వేయటానికి కొంచెం కష్టపడ్డాను నేనైతే. మరీ ఇంత చిన్నది తీసుకోవద్దు అనిపించింది. ఇప్పుడైతే ఇంకా చుట్టూ వేసేసుకున్నాను కదా. దీని మధ్యలో చిన్నది ఒకటి కప్పులా చిన్నది ఏదైనా సరే చిన్న బౌల్ అనేది పెట్టుకోవాలి. లోపల కొంచెం నేను అది తడిపాను కూడా. ఎందుకు తడిపానంటే కొంచెం ఈ కుండ మళ్ళీ గ్యాస్ మీద పెడతాం కదా, వేడికి ఏమన్నా కుండ పగిలిపోద్దామని చెప్పేసి కొంచెం ఒక 2-3 డ్రాపులు అయితే వాటర్ వేసాను. ఇంకా దాని లోపల ఇట్లా బౌల్ పెట్టేసుకున్నాను. ఇంకా దీనిపైన కూడా ఒక బౌల్ పెట్టేసుకొని ఇంత చిన్నదే పడుతుంది. ఎందుకంటే చిన్నది కదా, అది పాట్ చాలా చిన్నది. ఇప్పుడు దాంట్లో చుట్టూ ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి ఒక్కొక్క డ్రాప్ ఇట్లయితే వేసుకున్నాను. అది కరెక్ట్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. దాంట్లో కొన్ని వాటర్ పడ్డాయని తీసేసాను. ఇంక ఇలా పెట్టేసుకొని దీని చుట్టూ గోధుమ పిండి కానీ మైదా కానీ మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. చిన్నప్పుడైతే మేము ఇట్లా గోధుమ పిండి ఐడియా అంత తెలియదు కాబట్టి మేమైతే దాంట్లో నుంచే హెయిర్ అనేది బయటికి పోకుండా ఉండాలి. అప్పట్లో మేమైతే ఆవు పేడ పెట్టేవాళ్ళం చుట్టూ కూడా. ఇప్పుడైతే గోధుమ పిండి చుట్టూ పెట్టేసుకొని మళ్ళీ ఈ బౌల్లో మనము దీన్ని గ్యాస్ పైన పెట్టినాక ఈ బౌల్లో వాటర్ అనేది పోసుకోవాలి. చిన్నగా అయితే మొత్తం కూడా ఆ హెయిర్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఇది చేయటమేమో కానీ చాలా పని అయిపోయింది నాకైతే. ఇంటి నిండా అంత పడింది ఇది. కానీ మంచి సువాసన భరితంగా ఉంటుంది తెలిసి ఇదైతే. ఇలా మీరు కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఎంతమంది ట్రై చేసి ఉంటారు ఇది అనేది. నాకు తెలిసి అయితే ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. ఇది ఒక జ్ఞాపకం నిజంగా. అప్పటి 90 కిడ్స్ అయితే అందరు చేసి ఉంటారు నాకు తెలిసి. చాలా వరకు ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పటి వాళ్ళకి తెలిసి ఉండదులే కానీ. ఇలా మొత్తం కూడా హెయిర్ గ్యాప్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా ఇలా చేసేసుకొని ఇంకా ఇది నాకు కుండ కాబట్టి నేను చాలా భయపడ్డాను. వేడికి పగులుతుందేమో అని చెప్పేసి. అంటే ఎంటీగా అంటే మామూలుగా దాంట్లో వాటర్ అవి ఏమి ఉండవు కదా అనిపించింది. కానీ ఏం పగలలేదు, చక్కగా అయింది. ఇలా అయితే నీట్గా సెట్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే.
చిన్న చపాతీ ముద్ద అన్నమాట. ఇది చిన్నది, నాకు ఇది చిన్న కుండ అవడం వల్ల కొంచెమే పట్టింది. ఇలా పర్ఫెక్ట్గా అంటే హెయిర్ అనేది బయటికి పోకుండా పర్ఫెక్ట్గా ఇంక తీసుకెళ్ళి గ్యాస్ పైన పెట్టేయడమే. ఇందులో ఇది చిన్నదే కదా, పైన ఉన్నది కూడా చిన్నదే కాబట్టి దానిపైన వాటర్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకున్నాను నేను. ఎందుకంటే హైలో అస్సలు పెట్టలేదు, చాలా సిమ్లో పెట్టి చేశాను అనమాట. చాలా సిమ్లో పెట్టి చేశాను. ఇలా పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉండి దానిపైన వాటర్ ఎప్పుడైతే మరుగుతూ ఉంటాయో, దీనిపైన వాటర్ బాగా మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు మనకు ఇది నిజంగా లోపల పర్ఫెక్ట్గా సెట్ అయిందని, అంటే పాకం అనేది వచ్చిందనేది, గోరింటాకు అనేది అందులో మనం పెట్టాం కదా ఆ బౌల్లోకి అయితే వచ్చేస్తుంది. నేను టైం చూసారు కదా ఇక్కడ ఒకసారి, ఇది చిన్నదే కావడం వల్ల తొందరగా హీట్ అయినట్టు అనిపించినాయి. అందుకని చెప్పేసి చిన్న స్పూన్తో అందులో వాటర్ తీసేసి మళ్ళీ కొన్ని వాటర్ అయితే ఫిల్ చేశాను. ఎందుకంటే ఇది చిన్నదే కదా, మనకు కొంచెం పెద్దది పెట్టుంటే వేడి అవ్వడానికి టైం పట్టేది. మళ్ళీ ఒక కప్పు వాటర్ అయితే పోసుకున్నాను ఇందులో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇది గోరింటాకు అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఎంత చక్కగా పండింది అనేది. నాకు అప్పుడు చిన్నప్పుడు వేసుకున్న డిజైన్సే మళ్ళీ ఈరోజు కూడా నేను వేశాను. చాలా చాలా బాగా అనిపించింది ఇట్లా గోరింటాకు చేయడం అయితే. నిజంగా ఇల్లంతా కూడా ఒక మంచి సువాసన భరితంగా ఉందన్నమాట. అంటే అది టీ పొడిను మళ్ళీ అందులో షుగర్ మెంట్ అవుతుంటే ఆ స్మెల్ నిజంగా ఇల్లంతా బాగా అనిపించింది. ఇలా అయితే నేను ఇదంతా ఆఫ్టర్నూన్ ట్రై చేశాను అనమాట. ఇంకా లంచ్ దీన్ని స్టార్ట్ చేశాను. భలే అనిపించింది. హాఫ్ డే అంతా దీనికి స్పెండ్ చేశాను. ఇంకా వేసి గోరింటాకు పెట్టుకోవడం అదంతా చేశాను అనమాట. మా పిల్లలు అయ్యిందా అంటే ఇలాంటిది ఎప్పుడు వాళ్ళు చూడలేదు. చాలా ఆతృతగా ఎదురు చూసారనమాట, ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకైతే అయిపోయిందని అనిపించింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీస్తున్నాను. వెంటనే తీశాను నేను, కాసేపు ఆగను కూడా ఆగలేదు. అదంతా వేడిగా ఉంది అసలుకు ఘోరంగా. కానీ ఎలా వచ్చింది అనేది ఒక చూడాలనేది ఆతృత. ఇన్ని రోజుల తర్వాత చేశాను కదా, మరి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఒకటి ఉంటుంది. అందుకని చెప్పేసి చాలా ఆతృతగా అయితే తీశాను నేనైతే. మా పిల్లలు కూడా చాలా క్యూరియాసిటీగా ఎదురు చూశారు, తీ మమ్మీ అంటూ. అలా ఇంకా చిన్నగా అది వేడిగా ఉంది కదా, వేడిగా ఉంటే చాక్తో మొత్తం కూడా సైడ్కి మొత్తం చాక్తో తీసేసి ముందుగా ఓపెన్ చేయాలనేది నాకు కూడా అంతే ఆతృతగా అనిపించింది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో పాకం అనేది, దాంట్లోకి వచ్చేసింది మొత్తం కూడా. చూడండి ఎంతగా అసలు, అది చూడండి అసలు ఇంకా మరుగుతూనే ఉన్నది. బాగా అనిపించింది, మంచిగా చక్కగా వచ్చింది అందులోకి. ఇంకా ఇది నార్మల్గా అయితే తోమడం అయితే పెద్ద టాస్కే అసలు ఇది. అందుకే ఇది పాడైపోయినా పర్వాలేదని చెప్పేసి నేను ఇదైతే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఇది మనం ఏదన్నా అంటే అది అల్యూమినియం లాంటివి పెడితే మాత్రం వదలదు సామాన్యంగా అయితే. ఇప్పుడైతే ఇంకా నేను ఇందులో కొంచెం కుంకుమ కలిపేసుకొని ఇంకా డిజైన్ వేసేసుకోవడమే మనం. ఈ స్మెల్ ఏదైతే ఉందో అసలు నిజంగా అద్భుతంగా ఉందని చెప్పాలి. అయితే కొంచెం మళ్ళీ కొద్దిసేపు పెట్టాను అనమాట. ఇందులో కుంకుమ వేసాను, సరిపోలేదు ఇంకా కుంకుమ, ఇంకా కాస్త కుంకుమ వేసేసి మనం పెట్టేసుకోవడమే. అందులో కుంకుమ వేసాను కానీ కొంచెం వాటరీగా ఉంది. అందులో వేయడం కంటే ఇందులోనే కుంకుమ వేసేసుకున్నాం అనుకో కొంచెం మళ్ళీ సరిపోకుండా ఇది మిక్స్ చేసుకోవచ్చని ఇందులో కలిపేసుకొని కుంకుమ వేసేసుకొని ఇంకా డిజైన్ అయితే నాకు అప్పట్లో ఏం డిజైన్స్ వేసుకున్నానో గుర్తులేదు, ఏదో ఒకటి గీసాను అన్నమాట. వచ్చిందల్లా ఒకటి చిన్న అగరబత్తి ఇది ఉంటుంది కదా, దాంతో వేసుకున్నాను. ఇలా చిన్నప్పుడైతే చీపురు పుల్లలతో వేసేవాళ్ళం. ఇలా సగం సగం వేస్తూ నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సగం వేస్తూ ఒకసారి వీడియో వేస్తూ చేశాను అనమాట. ఈ విధంగా డిజైన్స్ వేస్తూనే ఉన్నాను. అట్లా ప్రయోగం చేశాను నేను. చాలా బాగా అనిపించింది. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా పండిందంటే చాలా బాగుంది అసలు. ఇది ఇంకోసారి నేను నెక్స్ట్ టైం బెల్లంతో చేస్తాను. ఇంకా బెల్లంతో చేసేది ఏంటంటే ఇంకా చాలా బాగా పండుద్దంట. చూసారు కదా, వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుంది అసలుకి.
చాలా బాగా వచ్చింది. ఇదంతా వేసుకున్నాను ఇంకా నేను. ఇది ఆర్గానిక్, ఎటువంటి కెమికల్ లేనిది. మనం బయట కొన్ని కూన్లో ఖచ్చితంగా కెమికల్ అయితే ఉంటాయి. ఇలా ఆర్గానిక్లో ఇలా చేసేసుకోండి, మీకు కూడా చాలా మంచిదనమాట. సువాసన భరితంగా ఉంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. చూసారు కదా, సింపుల్గా ఒక చిన్న కప్పుతోని షుగరు, టీ పొడి తీసుకుంటే మంచిగా ఎటువంటి కెమికల్ లేని గోరింటాకు మనమే ఇంట్లో కోన్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్